చపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. మూడో రోజు ఆటలో టీ విరామానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. అయితే ఇక షద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అంత బాగానే ఉంది. ఇంతకు మునుపు భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ ఇద్దరు కూడా అద్దరగొట్టేశారు. ఇద్దరు కూడా శతకాలతో కథం తొక్కడంతో ఇక రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 287 పరుగుల స్కోర్ వద్ద డిక్లేర్ చేసేసింది. తొలి ఇన్నింగ్స్లో 227 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని బంగ్లాదేశ్కు భారత్ 515 పరుగులు ఇచ్చింది. అది దాటేసరికి బంగ్లాదేశ్కి మొత్తం వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా దిగొస్తారు. దాని పక్కన పెట్టేస్తే శుభ్మన్ గిల్ కాకుండా రిషబ్ పంత్ శతకం కొట్టాడు కదా! అయితే రిషబ్ పంత్ చేసిన ఒక పని ఇప్పుడు మొత్తం షేక్ అయిపోతుంది నెట్టింట్లో. అదేంటి అంటే క్రీజ్‌లో ఉన్న పంత్ బంగ్లాదేశ్ ఆటగాళ్ళకి ఫీల్డింగ్ సెట్ చేశాడు. గిల్ పంత్ ధాటికి బంగ్లాదేశ్ ఫీల్డర్లు నిస్సహాయంగా కనిపించారు. దీంతో పంత్ వాళ్ళలో ఉత్సాహాన్ని నింపడానికి "అరే! ఒకరు ఇటువైపు రండి, ఇంకొకరు అటువైపు వెళ్ళండి, ఇంకొకరు ఇక్కడ ఉండండి, మరొకరు మిడ్ వికెట్ వద్దకు వెళ్ళండి" అంటూ బంగ్లా ఫీల్డర్‌లకు సలహాలిచ్చాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో కూడా పంత్ మాట విని ఒక ఫీల్డర్‌ని అటు, ఓ ఫీల్డర్‌ని ఇటు, ఇంకో ఫీల్డర్‌ని మధ్యలో అలా పెట్టేశాడు. అలా పెడుతుంటే అక్కడున్న మన భారత జట్టు ఆటగాళ్ళు ఏం జరుగుతుందక్కడ? ఫీల్డింగ్ ఎవరు సెట్ చేస్తున్నారు? బంగ్లాదేశ్‌కి సడెన్‌గా రిషబ్ పంత్ ఎప్పుడు ఎళ్ళిపోయాడు? అంటూ అడగడం మొదలెట్టారు. గతంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోని కూడా ఇదే తరహాలో వాళ్ళకి ఫీల్డింగ్ సెటప్ చేశాడు. అదొక్కసారి అందరికీ గుర్తొచ్చింది. కాగా ఈ రిషబ్ పంత్ ఇలా చేయటం ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.